ఇస్తాను, శపించే వారిని శపిస్తాను. బిడ్డలారా, ఆశీర్వాదకరంగా అతన్ని ఆశీర్వదించేశాడు. ఇక వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈలోపు పెద్ద కుమారుడు వచ్చాడు. తండ్రి గారు భోజనం తీసుకొచ్చి లేవండి అన్నాడు. అదేంటి నాయన, ఇప్పుడే కదా భోజనం చేసింది అన్నాడు. అదేంటి, నేను వేటకు వెళ్ళి వేటాడి తీసుకొచ్చేసరికి చాలా వండుకొని తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది అన్నాడు. ఇక ఇస్సాకి అర్థమైపోయింది, మొదట వచ్చినవాడు యాకోబని. చెప్పేశాడు, కుమారుడా, నీ తమ్ముడు మరలా నిన్ను మోసం చేసేసాడు. కోపోద్రేకుడు అయిపోయాడు, కోపగించుకున్నాడు. తల్లి వెంటనే గమనించింది, కుమారుడా, చిన్న కుమారుడితో అంటుంది, నాయనా యాకోబా, నువ్వు ఇక్కడుంటే మీ అన్న నిన్ను చంపేస్తాడు కనుక నువ్వు మేనమామ గారి ఇంటికి వెళ్ళిపోనాయన అని చెప్పేసి అక్కడ పంపించేసింది. సో దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు సంపాదించుకున్నాడు. యాకోబుకి ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టే స్థితి కలిగిన వాడు, ఆశీర్వాదం పొందుకుంటే దాని అర్హత తెలిసినవాడు కనుక దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉందట? యాకోబు మీద ఉంది. అక్కడ ఎందుకు అంటే, మొదట్లోనే వేటకు వెళ్ళొచ్చి అలసిన వాడయ్యి ఒకరోజు ఇంటికి వస్తే ఇంటికాడ యాకోబు ఎర్ర చుక్కుడుగాయల కూర వండుతున్నాడు. ఎర్రని చుక్కుడుగాయల కూర వండుతున్నాడు. ఇతనికేం బాగా ఆకలేస్తా ఉంది, తినడానికి ఏం లేదు. తమ్ముడు దగ్గరికి వచ్చారు, అరే తమ్ముడా, కాస్త నీ కూర పెట్టరా అన్నాడు. నువ్వు వండే కూర పెట్టరా అంటే వీడంటాడు, అమ్మో నేను ఎంతో రుచిగా చేసుకుంటున్నాను, నేను ఎంతో కష్టపడి చేసుకుంటున్నాను, ఇష్టంగా చేసుకుంటున్నాను, ఇది పెట్టడం కుదరదు అన్నాడు. వాడు ఏం చేశాడంటే చిన్న షరతు పెట్టాడు, నేను నా కూర ఇస్తాను, అయితే నువ్వు నా జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి ప్రాకులాడుతూ పెనుగులాడుతున్న విషయం ఏంటంటే, తల్లి గర్భం నుంచి ఇద్దరు ఒకేసారి వాళ్ళు బయటకు వచ్చారు కనుక పెద్దవాడు మొదటి నుంచే ఆ చిన్నవాడు మొదటి నుంచే పెద్దవాడి మీద ఆధిపత్య పోరు ఉంటుందని ప్రభువు చెప్పాడు. సో వీడు మొదటి నుంచి ఏంటంటే పెద్దవాడు నేను అంటాడు, ఇద్దరం ఒకసారి పుట్టాం, నువ్వు నేను ఒకటే అంటాడు. నన్ను నేను తక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, అవసరమైతే నేనే ఎక్కువే అంటాడు. సో మొదటి నుంచి వాడు జ్యేష్ఠత్వం కోసం, ఆ స్థానం కోసం పోరాడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు కనుక ఇప్పుడు అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను వండిన కూర నీకు ఇస్తానన్నాడు. సరే పోరా బాబు తీసుకో అన్నాడు. అందుకే జ్యేష్ఠత్వ హక్కును విలువ తెలియక పోగొట్టుకున్న ఏషావు లాంటి భ్రష్టుడు ఇంకొకడు ఉండడు అంటాడు దేవుడు. ఒక చోట ఇచ్చేసాడు జ్యేష్ఠత్వాన్ని. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు తెలియనటువంటి వాడు, విలువ తెలియనటువంటి వాడు రేపు ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడో పాడు చేసేస్తాడు, విలువ లేని వారిగా చేస్తాడు. ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా చేయడు, వాడు నేలపాలు చేసేస్తాడు ఆశీర్వాదాన్ని. తల్లి గుర్తించింది, యాకోబు ఆశీర్వదించబడితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. గుర్తించింది, ఆశీర్వాదాన్ని యాకోబుకు వచ్చేటట్లుగా మలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానం కలిగి ఆ పని చేసింది. అక్కడ చేసింది మోసం కావచ్చు, కానీ అది జ్ఞానం కలిగినటువంటి పని అక్కడ జరిగింది. బిడ్డల, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో పరీక్షించుకోండి. నీకు కలిగినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారనుకుందాం. ఒకడు ఏం చేస్తాడంటే, డబ్బులు ఇస్తే ఆ విలువ తెలియక అది 100 రూపాయల కాగితం అయినా సరే వాడు చిటికలో మార్చేసి చిటికలో ధ్వంసం చేసేస్తాడు. 10 మందిని తిప్పుకుంటాడు ఎరకమాల, 4 నేర్చుకుంటాడు, ఆ 4కి ఇప్పిస్తాడు, వీడి తింటాడు. 1 గంటలో 100 రూపాయలు అయిపోతాయి. ఎరా ముందాకే కదా 100 రూపాయలు ఇచ్చిందంటే అయిపోయినాయి అంటాడు వీడు. కానీ ఇంకొకడు ఉంటాడు, చిన్నోడో పెద్దోడో ఇంకొకడు ఉంటాడు, ఓ బుద్ధి గుణం కలిగినటువంటి వాడు. వాడికి ఇచ్చామనుకోండి, వాడు కొనుక్కోడు, ఇంకొకడు పక్కకు కూడా ఇప్పిడు. వాటిని అట్టాగే భద్రంగా పట్టుకుంటాడు, భద్రంగా దాచుకుంటాడు. ఇక్కడ మనం అనుకుంటాం వాడు పిసినారుడు అనుకుంటారు, కానీ అక్కడ వాడు చేస్తున్న పని ఏంటంటే తెలివి కలిగిన పని. వాస్తవంగా ఇక్కడ జరిగింది మోసం కావచ్చు, కానీ అక్కడ తెలివి కలిగిన పని, రెప్కా జ్ఞానం కలిగి తెలియగలిగిన పని చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్యేష్ఠత్వపు హక్కు తెలియనటువంటి భ్రష్టుడు అని బైబుల్ చెప్తుంది. ఇదివరకు రోజుల్లో జ్యేష్ఠత్వం అనేది ఉండేది, ఆస్తుల్లో కానీ లేదంటే ఇంకా మిగిలినటువంటి వాటిల్లో కానీ జ్యేష్ఠత్వ హక్కులు అనేవి ఉండేవి. సో ఇప్పుడు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు అంతగా. వారిని దేవుడు ఎలా ఆశీర్వదించారంటే, సుమారు 70 మందితో ప్రారంభమైనటువంటి ఆ కుటుంబం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 1,000 కోట్ల మంది జనం విస్తరించేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి.
మనం చదువుకుంటున్నటువంటి ఇజ్రాయేలీలుగా పిలువబడుతున్నటువంటి దేవుని జనాంగమైనటువంటి ప్రజలు బిడ్డలారా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కారణం ఏంటో తెలుసునా? అది దేవుని యొక్క ఆశీర్వాదం. సో యాకోబు అంతగా ఆశీర్వదిస్తే దేవుడు, యాకోబు ఒకరోజు తన మామగారి ఇంటికి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేనమామ గారి పిల్లల్ని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిపోయింది. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, అతన్ని సమృద్ధినిచ్చాడు. తర్వాత తను అనుకున్నాడు, నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పటికే ఎడ్లాస్తుంది, గొర్రెలాస్తుంది, పనివాళ్ళు ఉన్నారు, భార్యలు, పిల్లలు, ఆశీర్వాదకరమైన జీవితం. అలాంటి జీవితంలో తన ఇంటికి బయలుదేరడానికి సిద్ధపడిపోయి అన్నీ సిద్ధపరుచుకొని తిరిగి ప్రయాణమే వెళ్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా తన అన్న కక్షతోనే ఉన్నాడు. సరే, తన అన్న కోసం ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి గొర్రె మందలు, ఎడ్లు, వీటిల్లో కొన్నిటిని విడగొట్టి కానుకగా బహుమానంగా అన్నకి పంపించాడు. ముందు మనందరికీ తెలుసు, ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నరరూపిగా మనుషుడిగా భూమి మీదకి దిగొచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఆ విషయాన్ని గుర్తించి, దేవుణ్ణి గుర్తించి పసిగట్టి ఏం చేశాడంటే అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని ప్రార్థన చేస్తున్నాడు. సో ఇప్పుడు గమనించండి, అప్పుడు యాకోబు జీవితంలో ఎంత ఆస్తి ఉంది, ఎంత సమృద్ధి ఉందంటే ఇతరులకి పెట్టగలిగే అంత ఆస్తి, సమృద్ధి దేవుడు ఇచ్చాడు. కానీ యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇక మరణము నుంచి తప్పించబడడం ఆశీర్వాదం. మరణము నుంచి తప్పించబడే ఆశీర్వాదాన్ని గురించి అడుగుతున్నాడు. మరణము గురించి తప్పించబడే ఆశీర్వాదం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గురించి అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏంటి ఆశీర్వాదం? మరణము నుంచి తప్పించబడడమే ఆశీర్వాదం. ఆరోగ్యాన్ని కలిగి బ్రతకడమే ఆశీర్వాదం. చాలామంది జీవితాలు అంటారు, దేవుడు నాకేం చేశాడండి, ఏ మేలు చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నాకేమి ఇచ్చాడండి, నా జీవితాలన్నీ కష్టాలే, నా జీవితాలన్నీ శోధనలే, నా జీవితాలన్నీ ఇబ్బందులే, నా జీవితాలన్నీ ఆర్థిక పరిస్థితులే, నా జీవితంలో నేను సమృద్ధి లేదు, నా జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, సమృద్ధి లేదు, నా జీవితం అంతా కష్టమే, నష్టమే, శోధనే, ఇరుకే. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు నాకు మేలు అంటే మనం ఆలోచించేది ఆదాయము కోసం ఆలోచించే ఆశీర్వాదం కాదు. అతను అడుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదం. ఏమిటి అంటే మరణము నుంచి తప్పించబడడమే ఆశీర్వాదం. ఈ రోజున ఈ యొక్క ఆరోగ్యకరమైన జీవితం కోసం, ఈ రోజున ఇదిగో ఈ రీతిగా ఇదిగో సంఘముగా సహవాసముగా సమకూడి ఇదిగో జీవించేటువంటి ఈ జీవితం కోసం ఎంతమంది మరణ పడకల మీద తలడిల్లిపోతున్నారు, ఎంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు, ఎంతమంది ఆరోగ్యం కోసం. బిడ్డలారా, ఈ రోజున అనుభవిస్తున్నటువంటి ఈ ఆయుష్ ఆరోగ్యాల కోసం ఎంతమంది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ ఈరోజు వాక్యం ఉంటే మన జీవితాల్లో ఈ ఆరోగ్యమే కోసమే కదా కార్పొరేట్ ఆ యొక్క హాస్పిటల్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఆరోగ్యం కోసమే కదా ఈ రోజున ఎంతోమంది వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. ఈ ఆరోగ్యం కోసమే కదా మనుషులు అనేక చోట్లకు పరుగులు పెడుతున్నారు. ఆశీర్వాదకరమైన జీవితం, మరణం నుంచి తప్పించబడడం, మరణం నుంచి తప్పించబడడం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు పరీక్షించుకోవాలి. ఈ మరణకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల నుంచి తప్పించబడడానికి దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. కానీ మన జీవితాలు మనం కోరుకుంటుంది ఏంటో తెలుసునా? మనం ఆదాయాన్ని కోరుకుంటున్నాం కానీ ఆశీర్వాదాన్ని కోరుకోవట్లేదు చాలామంది. అబ్రహాంతో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామా, నీ క్రింద ఉన్నటువంటి ఇసుక రేణులు ఒక పిడికిడు తీసుకున్నాడు. లెక్కిస్తావా? లెక్కించలేను అన్నాడు. ఆకాశం నక్షత్రాలు చూడు, లెక్కిస్తావా? లెక్కించలేను. నీ కుటుంబాన్ని నేను అంత ఆశీర్వదిస్తా, నీ జీవితాన్ని అంత ఆశీర్వదిస్తా. పిల్లలు మీరు గమనించండి, ఇస్సాకు కలిగింది 2 కుమారులే, కానీ దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి, ఎలా సమృద్ధినిచ్చాడో చూడండి.
ఈరోజు దేవుని వాక్యం ఉంటే మన జీవితాల్లో యోసేపు యొక్క జీవితంలో మనం పరిశీలన చేస్తే, మూడవదిగా యోసేపు జీవితంలో కూడా ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనంలో, బిడ్డలారా, అన్నలు ఆదాయం కోసం ఏం చేశారంటే, ఆ అన్నలు బిడ్డలారా అతన్ని అమ్మివేశారు. అతను అనేక రకాలుగా హింసలు పొందాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో ఉన్న వాడు ఆ దేశాన్ని ఏలే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే, యోసేపు యొక్క జీవితం ఎంత పవిత్రమైనదంటే, పాత నిబంధన కాలంలో అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు అంత యవన వయసులో ఇంకొకరు లేరేమో అనిపిస్తుంది. ఎంత పరిశుద్ధత కలిగి జీవించాడు చూడండి. కలిగి ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవాడు శ్రీమంతుడయ్యాడు. ఏ దేశంలో చెరసాల్లో ఉన్నాడో అదే దేశాన్ని ఏలేటువంటి ఒక మహానాయకుడయ్యాడు. ఎలా ఆశీర్వదించాడు? కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవునితో అనుబంధాన్ని విడిచిపెట్టలా. కష్టం వచ్చింది, నష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శారీరక రోగం బిడ్డలరా తటస్థించి ఉండొచ్చు చెరసాల్లో. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు బిడ్డలరా చెరసాల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని ఆ దేశాన్ని ఏలేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిలబెట్టాడు అంటే ఎంత ఆశీర్వాదకరమైన జీవితం చూడండి. అమ్మినటువంటి వాళ్ళే వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు అతనికి. అది ఆశీర్వాదకరమైన జీవితం. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అతన్ని, ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. బిడ్డరా చూడండి, ఈరోజు దేవుని వాక్యం ఉంటే మన జీవితం 41వ అధ్యాయము ఆదికాండం 41వ వచనంలో మనం చూస్తే అతని యొక్క ఆశీర్వాదకరమైన జీవితం మనకు కనబడుతుంది. ఒక సామాన్యుడు దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళాడంటే, బిడ్డలారా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని తీసుకెళ్ళాడు. బిడ్డలారా ఈరోజు దేవుని ఆశీర్వాదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఆశీర్వదించకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిద్దాం, పొందుకుందాం అని కనుక మనం ప్రాకులాడామంటే నష్టపోతాం, కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. జాగ్రత్త. కనుక ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆశీర్వాదం కోసం వీళ్ళు పరిగెత్తలే, ఆశీర్వాదం వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కారణం ఏంటో తెలిసిన వాళ్ళు, అబ్రహాం దేవుని మాట విన్నాడు, యాకోబు దేవునితో పెనుగులాడాడు, దేవునితో అనుబంధం కలిగి జీవించాడు. యోసేపు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని విడిచిపెట్టలా, నమ్మకత్వం కలిగి ఉన్నాడు. తొదకు దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించాడు. కానీ ఈ రోజున ఎలాంటి ఆశీర్వాదం కోసం వెతికే వాళ్ళు తక్కువైపోయారు. ఇలాంటి ఆశీర్వాదం కోసం వెతికే వాళ్ళు కరువైపోయారు. చాలామంది ఆదాయం కోసం పరిగెత్తే వాళ్ళే. ఎలాంటి వారు ఆదాయం కోసం పరిగెడతారు? వారి జీవితం ఏమైపోతుంది? దేవుడు ఆశీర్వదిస్తే తరతరాలకు ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే సమృద్ధిగా ఉంటుంది. కొంచెం అడిగాడు ఇస్సాకు, కానీ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎలా అంటే శత్రువులు అసూయపడేటట్లు దేవుడు ఆశీర్వదించాడు. అది ఆశీర్వాదం, సమృద్ధికరమైన ఆశీర్వాదం. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఏంటి ఆశీర్వాదం? చాలామంది సార్లు మన జీవితాల్లో వెండి బంగారాలు కొనుక్కోవడం ఆశీర్వాదం కాదు. భవంతులు కట్టుకోవడం ఆశీర్వాదం కాదు. ఓ నలుగురు పిల్లలకి అంటాం ఆశీర్వాదం కాదు. వీళ్ళ ఆశీర్వాదం అంటే ఏంటి? చాలామంది జీవితాల్లో తెలియట్లే, అర్థం కావట్లే చాలామందికి ఆశీర్వాదం. ఒకటిటాగా ఆశీర్వదించాడు దేవుడు, నన్ను ఆశీర్వదించాడు అంటే అన్నాడు. వాడి దగ్గరికి వెళ్తే, వాడి ఇంటికి వెళ్తే సత్రమైనా బాగుంటుందేమో, కానీ ఆ ఇల్లు అంత వైభవంగా ఉంది. మరి వాడి కింద షర్ట్ ఉంటే పైన షర్ట్ లేదు, వాడికి నిక్కర్ ఉంటే షర్ట్ లేదు, షర్ట్ ఉంటే నిక్కర్ లేదు. ఏంట్రా బాబు అంటే, దేవుడు అట్లా ఆశీర్వదించాడండి నన్ను అంటున్నాడు. ఒక 2 డజన్ పిల్లలు కాంటం ఆశీర్వాదం కాదు, 10 కూడా కాంటది. వాడి ఇల్లు చిన్నదైనా, వాడి కుటుంబం పెద్దదైనా, ఎలాంటి పరిస్థితులైనా బిడ్డలారా అది సమృద్ధికరమైనటువంటి జీవితం కలిగి ఉంటుంది. కొరతగా ఉండదు. ఉన్న దాంట్లోనే సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. సంపాదించేటువంటి 10 రూపాయల్లోనే సమృద్ధిగా దేవుడిస్తాడు వారికి ఆహారాన్ని. అది ఆశీర్వాదకరమైన జీవితం అంటే.
చాలామంది ఆశీర్వాదకరమైన జీవితం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ప్రాకులాడకుండా ఆదాయం కోసం ప్రాకులాడతారు. అదే ఆశీర్వాదం అనుకుంటారు. ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనాలు చూస్తే, అక్కడ దేవునికి బలి అర్పించడానికి, నైవేద్యం అర్పించడానికి 2 వ్యక్తులు బయలుదేరారు. వారే కయ్యూను, హేబేలు అనేటువంటి 2 వ్యక్తులు. కయ్యూను పంటను స్వేద్యపరిచేవాడు, హేబేలేమో ఆ యొక్క మందను కాచేటువంటి వాడు. దేవునికి అర్పణ అర్పించేటువంటి ఒక దినం సంవత్సరానికి ఒకసారి ప్రారంభమైంది. పండించిన పంటలోనూ, సంపాదించినటువంటి ఆ యొక్క ధనములోనూ దేవునికి అర్పించేటువంటి సంపదలో దేవునికి అర్పించే ఒక దినం. హేబేలు, కయ్యూను ఇద్దరు వచ్చారు. హేబేలు బలిష్టమైన దాన్ని, బలిసిన దాన్ని, కొవ్విన దాన్ని తీసుకొచ్చి దేవునికి నైవేద్యం అర్పించాడు, బలి అర్పించాడు. ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడి ఆ యొక్క దహన బలి పశువును దహించి వేసింది. కయ్యూను బలమైన వాటినన్నింటినీ సమకూర్చుకున్నాడు. అయ్యో, దేవునికి ఇస్తే నా ఆదాయం తగ్గిపోద్దేమో అనుకున్నాడు. చివరిలో మిగిలినటువంటి కొన్ని గింజలు, కొన్ని తాలు గింజలు, కొన్ని మట్టి గడ్డలతో సమకూడినటువంటి చివరిగా మిగిలినటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. బలమైన రాశినంతటిని ఎత్తుకున్నాడు బస్తాల్లోనికి. ఆఖరిలో మిగిలిన వాటిని తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు. గాలి చేత కొట్టివేయబడింది. అది గాలి చేత, ధూళి చేత కొట్టివేయబడింది. దేవుడు అంగీకరించలా. ఆదాయం కోసం ప్రాకులాడాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూన్, నీ తమ్ముడనే హేబేలు ఎక్కడా? నాకు తెలియదు అన్నాడు. నిజం చెప్పు, నీ తమ్ముడని కయ్యూన్ ఆ హేబేలు ఎక్కడా? తప్పు చేశాను, పాపం చేశాను. దేశ తిమ్మరిగా దేవుడు అతన్ని మార్చేశాడు. నీ బ్రతుకు దినములను సుఖంగా నువ్వు బ్రతకలేవు. బిడ్డలారా, మీరు గమనించండి, ఏమైపోయింది అక్కడ అంటే అసూయ వారి జీవితాల్లో వచ్చేసింది. ఏమిటి అంటే, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. అసూయ చేసింది. బిడ్డలారా చూడండి, ఇక్కడ కారణం ఏంటంటే ఆదాయం కోసం ప్రాకులాడాడు. ఎవరో? కయ్యూను. అందుకే దేవుని అర్పించిన వాటిలో కుంటిది కానీ, గుడ్డిది కానీ, జబ్బుది కానీ దేవునికి మనము అర్పణ అర్పించకూడదు. ఇట్లా ఈరోజు వాక్యం ఉంటే మన జీవితాలు పరీక్షించుకోవాలి. చాలామంది చేసే పని అదే. మొట్టమొదటిగా చేసినటువంటి పంటలో ధాన్యమును కూడా మొట్టమొదటి వేసినటువంటి బలమైన రాశిలో మొదటి దాన్ని తీసి పక్కన పెట్టాలి. కానీ అట్లా చేయరు మనల్లో. ఆఖరిలో బస్తా అయిద్దా, ఒక టిక్కీ అయిద్దా, అయిద్దా, ఒక 10 కేజీలు అయిద్దిలే, ఎత్తుతాడు. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎప్పుడు వెళ్ళను, విశ్వాసాన్ని పంపిస్తూ ఉంటా. బిడ్డలారా, ఈ రోజున ఆదాయం కోసం ప్రాకులాడారు. ఏమైపోయింది? ఆస్తులు తరిగిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. ఈరోజు వాక్యం ఉంటే మన జీవితాలు పరీక్షించుకోవాలి. అమ్మివేశారు. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనంలో ఆదాయం వారిని గుర్తుపట్టి అప్పుడు యోసేపు తన వస్త్రాలు తీసి అంటాడు, అన్నలారా, మీరు నన్ను అమ్మివేశారు, అమ్మివేయబడినటువంటి యోసేపుని నేను. గుండె బద్దలైపోయింది, కలవరం వచ్చేసింది. ఆదాయం కోసం ప్రాకులాడినటువంటి బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడండి. అడుక్కు తినే బ్రతుకులుగా మారిపోయినాయి. బిడ్డలారా, అమ్మివేయబడినటువంటి యోసేపు వారికి ఆశీర్వాదకరంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, అనేటువంటి వ్యక్తి ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చాడు కుష్ఠరోగంతో బాధపడుతూ. దైవజనుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యవర్దానులో 7 మార్లు మునుగుతే నీకున్న కుష్ఠరోగం పోయిద్ది అన్నాడు. సరే, ఇతను అసహించుకున్నాడు. అలాంటి మురికి నెలలో నేను మునగనని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మధ్యలో ఎందుకో బుద్ధి మార్చుకున్నాడు. అతనేమన్నాడు, యవర్దానులో 7 మార్లు మునగమన్నాడు. మునిగితే పోలా? ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నావు నువ్వు, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావు? సరే, మనసు మార్చుకున్నాడు, బుద్ధి మార్చుకున్నాడు, తిరిగాడు, తిప్పాడు, రథాలు తిప్పాడు, యవర్దానికి వెళ్ళాడు, 7 మార్లు మునిగాడు. అద్భుతంగా దేవుడు అతనికి స్వస్థతను అనుగ్రహించి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాగు చేస్తే కృతజ్ఞత కలిగి వచ్చి అతను తీసుకొచ్చినటువంటి విలువైనటువంటి వెండి బంగారం తీసుకొచ్చి ఇస్తే దైవజనుడు అన్నాడు, నా కొద్ది తీసుకెళ్ళి అన్నాడు. పక్కనే ఉన్నాడు గెహాజీ.
ఏంట్రా పాస్టర్ గారు బలివాళ్ళలాగా ఉన్నాడు, వాడు అతను కృతజ్ఞత కలిగి తీసుకొచ్చేస్తాడే తీసుకోడు అనుకున్నాడు. కానీ ఇతను మనసు మాత్రం వాటి మీద పడిపోయింది. సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే గెహాజీ మనసులో మాత్రం ఆ ధనం మీదే ఆశ కలిగి ఉన్నాడు. మెల్లిగా బయటికి వెళ్ళాడు, తలుపులు 2 దగ్గర లాగాడు, గడి పెట్టేశాడు, పరిగెత్తాడు. ఇప్పుడు పరిగెడుతూ అంటున్నాడు, నైమాను, ఓ నైమాను కేకలు పెడుతుంటే ఎవడో వెనక్కి చూస్తే గెహాజీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆపండ్రా రథాలు అన్నారు. వెనక్కి చూస్తే ఏంటి బాబు అంటే, ఇప్పుడే సహాయం కోసం బయట నుంచి 2 వ్యక్తులు వచ్చారు, మా దైవజనుడు పంపించాడు, కాస్త అవి కొంచెం ఇస్తే తీసుకెళ్తాను అంటే, వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్తానంటే, కొంచెం ఏంది బాబు, కావాలంటే అదనంగా తీసుకో అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆయన ఇవ్వటమే కాకుండా రథాల మీద ఎక్కించి పంపించాడంట. పంపిస్తుంటే ఇటు కాదు మందిరం దగ్గరికి కాదు, మా ఇల్లు ఉంది అక్కడ రండి. రథమాడికి తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, గుంట తీశాడు, పూజ చేయడు, దాన్ని ఏం ఎరగనట్టు బయట వచ్చి నుంచున్నాడు. దైవజనుడికి ఆకేస్తున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఆడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాగా అంటున్నాడు. ఎందుకు గడిపెట్టి వెళ్ళాడుగా. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ అడుగుతున్నాడు. ఎక్కడికి పోయావు నువ్వు? ఎక్కడికి పోయానా, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇక్కడే ఉన్నాను, ఈ మధ్యనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. 1-2 సార్లు అబద్ధం చెప్పాడు. దైవజనుడు అన్నాడు, ఆ సిరియా దేశపు నయమానుతో నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ఇచ్చినటువంటి వెండి బంగారాలు తీసుకొని వచ్చి నీ గుడారంలో దాచుకున్నప్పుడు నా దేవుని ఆత్మ నీతో రాలేదా? ఎవ్వరపోయాడు, గుండె బద్దలైపోయింది. దేవుడు అతనికి బయలుపరుస్తూ ఉన్నాడు, అతను చేస్తున్నటువంటి పని ఏంటో, అతను ఎందుకు పరుగులు పెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో దేవుడు దర్శనంలో ఈ దైవజనుడు చూపిస్తూ ఉన్నాడు. కానీ తెలియదు అనుకున్నాడు, దాచిపెట్టుకొని వచ్చాడు. ఒకే మాట, వాడికి పోయిన కుష్ఠరోగం నీ కుటుంబం మొత్తానికి వస్తుంది పో అన్నాడు. వీళ్ళకి ఏమైపోయింది, ఇంటి మొత్తం కుష్ఠరోగం వస్తే తీసుకెళ్ళి ఒక లోయలో పడి రాళ్లతో కొట్టి చంపారు అందరినీ. దేనికోసం ప్రయాసపడ్డాడు? ఆశీర్వాదకరమైన జీవితంలో ఉండాల్సిన వాడు ఆదాయం కోసం పరిగెత్తాడు. ఏమైపోయింది జీవితం? చెప్పాలి. ఏమైంది జీవితం? మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ రోజున ఆదాయం కోసం వక్ర మార్గాల్లో నడిచేటువంటి వారు, వక్ర మార్గాల్లో నడుచుకునేటువంటి వారు, వక్ర మార్గాల్లో సంపాదించేటువంటి వారు, జాగ్రత్త, ముందు రోగాల పాలైపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమవుతాం ముందు? న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉంటాడు, పిమ్మట వాని నోరు మట్టితో కప్పబడుతుంది. డబ్బులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగా, అబ్బు ఆ రోజుకి బిర్యానీ గుమగుమలు, ఎంత సంతోషంగా, అవసరమైతే షాపింగ్లు. ఏంట్రా సందర్భం అంటే ఏమి లేదు, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు సంతోషం, ఇక పండగే. తర్వాత ఏమైపోద్ది? ఒక్కసారి మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఆదాయం కోసం పరిగెత్తాడు, ఏమైపోయింది? గెహాజీ యొక్క జీవితం భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇస్కరియోతు యూదా డబ్బుల కోసం యేసు నమ్మేశాడు. ఏమైపోయింది జీవితం? అమ్మినప్పుడు సంతోషంగా గడిపి ఉంటాడు ఒకరోజు బహుశా. ఏమైపోయింది జీవితం? కలవరం, నిద్రపడట్లే, ఆందోళన, భయం, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన. తప్పు చేసిన ప్రతి వాడికి ఏదో కలవరం చోటు చేసుకుంటుంది. భయం, తెలియని ఆందోళన, కలవరం, నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, క్షణం భయం, చచ్చిపోతే బాగుండి జీవితం జీవించకంటే అనే పరిస్థితులు వస్తాయి. తప్పు చేసిన ప్రతి వాడికి. వెళ్ళిపోయాడు పొలంలో తాడు తీసుకొని ఉరేసుకున్నాడు. బిడ్లరా, ఆడి బరువుకి ఆ కొమ్మ విరిగి కింద పడితే కింద రాతి బండ తగిలి పొట్ట చీలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. వాడు పుట్టకుండా మేలు అన్నాడు దేవుడు. ఒకవేళ బహుశా అందుకేనేమో వాడు పుట్టకుండా మేలు అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు ఒకసారి ఆదాయం కోసం పరుగులెడుతున్నావా? ఆత్మీయ జీవితంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ఆదాయం కోసం ప్రాకులాడితే జీవితం అంతం భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు పరీక్షించుకుందాం. ఈ 3 నెలల ముచ్చటం కోసం కాదు, శాశ్వత కాలం జీవించేటువంటి జీవితం కోసం మనం యోచించాలి, ఆలోచించాలి.
కనుక ఈ రోజున నీకు ఆశీర్వాదం కావాలా, ఆదాయం కావాలా? పరీక్షించుకో, తేల్చుకొని జీవితాన్ని. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నావు? ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నావు? దేవుని సంధి విడిచిపెట్టి, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆదాయం కోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతున్నావేమో. దేవుడు అన్నాడు 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని ఏం చేయమన్నాడు? చెప్పాలి. 7వ దినం ఏం చేయమన్నాడు? విశ్రమించాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందుకే అంటున్నాడు, నాకిచ్చి నన్ను అడిగినాడలా. ఏమంటున్నాడు? నాకిచ్చి నన్ను అడగండి అంటున్నాడు. మనం ఇవ్వకుండానే అడిగేస్తూ ఉంటాం. ఇచ్చేది 10 రూపాయలు, అడిగేది 100 రూపాయలు. మరి ఐసిఐసి బ్యాంక్ కూడా ఈడ ఇదంతా. 1 నెల రోజులు దాచిపెట్టినా, 1 సంవత్సరం దాచిపెట్టినా కూడా ఈడంతా. మనం ఇచ్చేది దేవునికి ఎంత? చెప్పాలి ఎంత? ఇట్లాగే పరలోక రాజ్యం మన మీటింగ్లో చెప్పాలి పాస్టర్ గారు. పరలోక రాజ్యంలో నాకు బిల్డింగ్ కావాలన్నాడంట. దేవదూతందంట, బాబు నువ్వు వారం వేసిన సందాలని లెక్క అయితే నీ జీవితంలో నువ్వు 50 సంవత్సరాలు బ్రతికావో, 60 సంవత్సరాలు బ్రతికావో, నువ్వు వేసిన సందాలన్నీ లెక్కేస్తే 2 తాటాకులు వచ్చినాయి, అదిగో ఇల్లు అన్నాడంట. అది అలాంటి బతుకులో బతకొద్దు మరి. ఏమండి? ఏ ఇల్లు కావాలి మనకి? చెప్పాలి. ఏ ఇల్లు కావాలా? ఏమండి? మానవ జీవితానికి ఏది శాశ్వతమైంది కాదు. కానీ కొంతమంది కోరుకుంటారు, ఆశలకు హద్దుండో, కోరికలకి హద్దులుండో, అది కావాలి ఇది కావాలి. మరి పుట్టుకతోనే రాజభవనంలో పుట్టారు మరి అమ్మగారులు, పుట్టుకతోనే రాజభవనం అంతే కదా. పుట్టినప్పుడు ఆ కొంప ఎట్లా ఉంటుందో, పుట్టినప్పుడు ఆ స్థితి ఎట్లా ఉంటుందో, ఆ రోజే మీరు ఆశీర్వాదకరంగా లేరు అంటాడు. కనుక దేవునికి ఇచ్చి మనం ఆశీర్వాదకరంగా ఉంటే, దేవునికి ఇవ్వటం ద్వారా, యాజకునికి ఇవ్వటం ద్వారా, ఆ యాజకునికి వచ్చినటువంటి ఆ ధనమును దేవుని సేవా పరిచయలో దేవుని కోసం ఖర్చు పెట్టడం ద్వారా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పేరు చెప్పి ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే వాళ్ళు కూడా లేకపోలేరు సమాజంలో, అది వేరే విషయం అనుకోండి. సో నీవు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని యొక్క పనిలో ఖర్చు పెట్టడం ద్వారా నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ రోజున నీకు ఆదాయం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలంటే దేవునికి ఇచ్చి, దేవుని సంతోషపెట్టి, దేవుని ఘనపరిచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం సంపాదించుకొని దైవరాజ్యంలో పొందుకునే స్థితి దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అబ్రహాం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాం కొడుకు ఒక్కడే, ఇసాకు 2. ఆ తర్వాత ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. సో ఈరోజు నువ్వు చూడలేకపోవచ్చు ఏమో, దేవుడు ఒకానొక దినము నీ కుటుంబంలో ఏర్పరుస్తాడు. ఇదిగో నీ బిడలను వారి బిడలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చున్నట్లు ఎప్పటి నుంచే మనము మన బిడలకి ఇవ్వటం నేర్పించాలా. ఇవ్వటం మనం నేర్పిస్తే బిడ్డలారా, దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు తొదక ఆశీర్వాదం పొందుకుంటాం. అందుకే అంటాడు, ఈ లోకంలో నువ్వు ధనము సంపాదించుకుంటే చిమ్మటైనను దొంగలైనను కన్నం వేసి వాటిని దొంగిలిస్తారేమో, కానీ పరలోక రాజ్యంలో నువ్వు ధనము సంపాదించుకుంటే ఎవడు కూడా అక్కడ దొంగిలించలేడు. దేవుని రాజ్యంలో ధనము సంపాదించుకునే దిశగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నారు, ఎప్పుడు వస్తారు ఎవరికి తెలియదు కనుక ఆయన రాకముందే, మన ప్రాణాలు పోకముందే భూమి మీద సజీవున్నప్పుడు మన జీవితాలు మార్చుకుందాం. దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం, దేవుని సాక్షిగా జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దయచేసి నీ బలమైన కార్యాలు జరిగించి నామానికి మహిమ కలిగించి మీరు మాత్రం మహిమ పొందమని, అతి త్వరలో మేఘారుడే రానున్నటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగి నామని అడిగి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్ చెప్పండి అందరూ కలిసి బిగరగా. ఆమెన్.